ప్రెగ్నెన్సీలో కానీ లేకుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం పనిచేసిన తర్వాత కానీ సాయంత్రానికి కాళ్ళ నొప్పులు, కాళ్ళు పిక్కలు పట్టేసేయటం చాలా కామన్గా చూస్తాం. అవి తగ్గటానికి నేను ఒక 4 చిట్కాలు, 4 ఫుడ్లో మార్పులు చెప్తాను చూడండి. ఆ చిట్కాలు ఏంటి అంటే, ఒకటి, హై హీల్స్ చెప్పులు అస్సలు వాడకండి. అండ్ డీహైడ్రేషన్ వల్ల మజిల్స్ పట్టేసేస్తాయి కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోండి. అండ్ కాళ్ళకి కదలికలు లేకుండా అలాగే కూర్చున్న దగ్గరే కూర్చొని ఉంటే బ్లడ్ సప్లై తగ్గటం వల్ల కాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి కాళ్ళకి రెగ్యులర్గా కదలికలు, మూమెంట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ బెడ్ టైం పడుకునేటప్పుడు ఆయిల్తో లెగ్స్ మసాజ్ చేసుకోవటం వల్ల ఈ పెయిన్స్ అనేది త్వరగా తగ్గుతాయి. అండ్ ఫుడ్లో మార్పుల విషయానికి వస్తే, ఫుడ్లో మెయిన్గా కాల్షియం కానీ, పొటాషియం కానీ, బ్లడ్ తక్కువగా ఉన్నా లేకుంటే మెగ్నీషియం తక్కువగా ఉన్నా లెగ్ క్రాంప్స్ వస్తాయి. సో మెగ్నీషియం ఎక్కువగా ఉండే బనానా కానీ, డార్క్ చాక్లెట్, సీడ్స్, నట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ పొటాషియం ఎక్కువగా ఉండే బనానా కానీ, పుచ్చకాయ కానీ, కొబ్బరి నీళ్ళు లాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే నువ్వులు, పాలు, పాల పదార్థాలు, మునగాకు ఎక్కువగా తీసుకోండి. అండ్ ఐరన్ ఎక్కువగా ఉండే ఖర్జూర పండ్లు కానీ, పల్లి పట్టి కానీ, ఆకుకూరలు, మెయిన్గా మెంతికూర లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే రిపీటెడ్గా ఈ కండరాల నొప్పులు అనేది రాకుండా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.